నిజంగా సక్కు బ్రో మీకోసమే ఏఆర్ఆర్ గ్రూప్ ని ప్రమోట్ చేశాడా? మీకు నిజంగానే డబ్బులు సేవ్ చేయాలని అట్లాంటి గ్రూప్ ప్రమోట్ చేశాడా? నాకు లేనో నీతులు చెప్తే ఎలా ఉంటుందో మీకు తెలుసా మామా? అసలు మహీ గేమింగ్ ని నేను వాడు అని ఎందుకు అన్నా మామా వీడియోలో? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరే కాదు మామా, చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో అయితే మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. లెట్స్ గో. గైస్ అందరికి ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అంటే, మీరందరూ తమ్నైల్ చూసే వచ్చుంటారు. రియాలిటీ మాట్లాడుకుంటే ప్లే స్టోర్ లో అనేది ఒక యాప్ అనేది ఉంటుంది. ఏంటి అంటే యాప్ పేరు బ్రాన్ టు ఎన్. ఈ యాప్ అయితే ఇండి కమ్యూనిటీ మాక్సిమం టాప్అప్ చేసే ప్రతి ఒక్క ప్లేయర్ కి తెలిసే ఉండొచ్చు ఈ యాప్ గురించి. చిన్న చిన్న టాప్అప్ చేసే వాళ్ళకైతే తెలియదు, కానీ భారీ ఎత్తున టాప్అప్ చేసే ప్లేయర్స్ అందరికీ తెలిసి ఉండొచ్చు ఈ యాప్. ఈ యాప్ లో ఏంటంటే ఇప్పుడు ఏఆర్ఆర్ గ్రూప్ ప్రమోట్ చేశారు కదా సక్కు బ్రో, ఆయన లాగానే ఈయన కూడా అట్లా డైమండ్ టాప్అప్ చేస్తాడు యూఐడి ద్వారానే. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా ఈ యాప్ గురించి అంటే, నేను కూడా ఒకసారి వెళ్ళి రిజిస్టర్ అయ్యి ఇట్లా నా యూఐడి పెట్టి నా వాట్సాప్ నెంబర్ పెట్టి ఇట్లా పెడితే నాకు వాట్సాప్ లో అనేది మెసేజ్ చేశారు, ఇట్లా యాక్సిస్ కోడ్ రావాలంటే ఇట్లా ఒక వీడియో వస్తుంది, ఆ వీడియో చూసి యాక్సిస్ కోడ్ పెట్టండి మీకు డైమండ్ టాప్అప్ చేస్తామని. ఓకే 145 కి 200 డైమండ్స్ ఉన్నాయి సరే అని, ఏదైతే తక్కువ ఉందో 145 తక్కువ ఉంది స్టార్టింగ్, అందుకే నేను 145 చేస్తానని చెప్తే వాళ్ళకి స్కానర్ యాక్సిస్ కోడ్ పెట్టినారు, స్కానర్ ప్రొవైడ్ చేశాడు. నేనైతే టాప్అప్ చేశా. అసలు ఎందుకు టాప్అప్ చేశానంటే, అసలు ఆ యాప్ జెన్యూనా కాదా అనేది తెలుసుకుందామని టాప్అప్ చేశా. ఎందుకంటే జెన్యూనా కాదా అని తెలుసుకోకుండా వీడియో చేయొచ్చు, బట్ చేస్తే అది నా పొరపాటు అయింది. ఫస్ట్ ఆ యాప్ జెన్యూనా కాదా అని తెలుసుకుందామని నా 145 రూపాయలు అయితే పోగొట్టుకున్నామా. మీరే చూడొచ్చు 3 డైమండ్స్ ఉన్న నా అకౌంట్ లోకి అయితే 203 డైమండ్స్ అయినాయి. జెన్యూన్ యాప్ అయితే, అది యాప్ జెన్యూన్ అని తెలుసు ఎందుకంటే ప్లే స్టోర్ లో ఉంది కాబట్టి అది ఖచ్చితంగా జెన్యూన్. అలాగే నా డౌట్ కూడా క్లారిఫై చేసుకోవడానికి నేనైతే 145 రూపీస్ అయితే బొక్క పెట్టుకున్నా, అది కూడా మీకు చెప్దామని. ఫైనల్లీ అది అయితే జెన్యూన్ అనమాట. అసలు దీనికి సక్కు బ్రోకి ఆ యాప్ కి ఆ ఏఆర్ఆర్ బ్రోకి ఏంటి లింకు, ఏంటి అని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడే వెయిట్ చేయండి మామ. నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, నిజంగా సక్కు బ్రో మీకోసం అయితే ఆ గ్రూప్ ప్రమోట్ చేసే ఉన్నాడైతే, మీకు డైమండ్స్ తగ్గియాలి, మా సబ్స్క్రైబర్స్ టాప్అప్ చేసే ప్రతి ఒక్కరికి ఇట్లా డైమండ్స్ తగ్గాలి, అరే మా సబ్స్క్రైబర్స్ కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి అని ఆయన ఓడు ఖచ్చితంగా మీకోసం ఆ గ్రూప్ ప్రమోట్ చేశాడు అంటున్నాడు కదా. ఇప్పుడు నా పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ఆ యాప్ లో వచ్చేసి 22,400 డైమండ్స్ 12,000 అండ్ సక్కు బ్రో ప్రమోట్ చేసిన ఏఆర్ఆర్ గ్రూప్ లో 22,400 డైమండ్స్ 12,899 రూపీస్, అంటే 900 రూపీస్ ఎక్స్ట్రా. అండ్ అదే కాకుండా ఏంజలిక్ ప్యాంటు ఇంకా ఏంజలిక్ షర్ట్స్ ఏ ఉన్నాయి కదా, ఆ యాప్ లో వచ్చేసి 3,000, ఇక్కడ ఏఆర్ఆర్ గ్రూప్ లో ఏమో 3,200. అండ్ అలాగే కాకుండా ఇన్స్టాగ్రామ్ లైక్లని, ఇంకా సంథింగ్ యూఐడి లైక్లని, ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి దానికి ఎంతో కొంత డిఫరెంట్ అమౌంట్ అయితే ఉంది. మీరు కూడా ఒకసారి యాప్ లో చెక్ చేయండి. ఇప్పుడు ఇది నెంబర్ 1 పాయింట్ అన్న, ఎందుకంటే ఇప్పుడు నిజంగా మీకోసం డైమండ్స్ తగ్గాలని మీకోసమే ప్రమోట్ చేసా అని చెప్పాడు కదా మీ సక్కు బ్రో, అదేదో డైరెక్ట్ ఆ యాప్ నే ప్రమోట్ చేయొచ్చుగా. ఆ యాప్ ప్రమోట్ చేస్తాం వల్ల సక్కు బ్రోకి ఏమి యూజ్ ఉండదా, లేకపోతే సక్కు బ్రో పార్ట్నర్ కాదా చెప్పండి అన్న. ఈ పాయింట్ కి ఖచ్చితంగా రిప్లై ఇవ్వమనండి. అండ్ రీసెంట్ గా పెట్టిన వీడియోలో కూడా కామెంట్ పెట్టాడు, కానీ నేనంటే డీసీకి వెళ్తే నాకు రిప్లై ఇస్తాడంట, కానీ ఆ రిప్లై కూడా వచ్చి నా ఛానల్లో పెట్టుకోవాలంట. తప్పు చేయనప్పుడు తన ఛానల్లోనే రిప్లై పెట్టుకోవచ్చు కదన్నా, చెప్పండి. లేదా రిప్లై పెట్టుకోవడం వల్ల ఆయనకి ఎక్కడ ఏడు వస్తుందని భయపడుతున్నాడా, లేదా నా పేరు చెప్పి పెడతాం వల్ల ఆయన వల్ల నాకు ఫేమ్ వచ్చేస్తుందని బాధపడుతున్నాడు, నాకేం అర్థం కావట్లా. నేను నిన్న కాక మొన్న వచ్చా అనుకుంటున్నాడు తెలుగు కమ్యూనిటీకి, బట్ నేను నాకున్న సపోర్ట్కి, మీరు ఇచ్చే సపోర్ట్కి చాలా తెలుసు. నేను చేయాలనుకుంటే స్క్రిప్టెడ్ వీడియోస్ చేసి 100K కొట్టొచ్చు, బట్ జెన్యున్గా చేయాలనే నా కంటెంట్ కాబట్టి నేను చేస్తున్నా. ఖచ్చితంగా వెళ్ళి అడగండి, లైవ్లో ఉన్న వీడియోస్ ఉన్న షార్ట్స్ కింద ఖచ్చితంగా మెసేజ్ చేయండి ఈ పాయింట్కి రిప్లై ఇవ్వమని. అండ్ అలాగే ఏంటి అంటే, ఇప్పుడు ఏమీ ఉపయోగం లేనప్పుడు ఖచ్చితంగా అయితే ఆ యాప్నే ప్రమోట్ చేసేవాడు అన్న. ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, అది ఖచ్చితంగా ఏఆర్ఆర్ బ్రోకి సక్కు బ్రోకి ఏదో దీనిలో లింక్ ఉంది కాబట్టి ఏఆర్ఆర్ బ్రోని ప్రమోట్ చేశాడు. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, ఇదైతే నా ఒపీనియన్ అన్న. బట్ మీరు కూడా కామెంట్ చేయండి, ప్రతి ఒక్క కామెంట్ నేను రీడ్ చేస్తాను అన్న. పోయిన వీడియో ప్రతి ఒక్క కామెంట్కి నాకు 8 కామెంట్ వచ్చినా సరే నేను రిప్లై ఇచ్చా. అండ్ 75+ పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చా. 200+ కామెంట్స్ వచ్చినాయి, అందరికీ రిప్లై ఇచ్చా. ఒకసారి కావాలంటే వెళ్ళి వీడియో అది కూడా చూసి ప్రతి కామెంట్ కూడా చదవండి అన్న. బట్ మీరు ఎంతలా సపోర్ట్ చేస్తారని నేను అనుకోవాలా. బట్ అది కూడా 25+ హెడ్ కామెంట్స్ ఎందుకు వచ్చినాయి అంటే, వాళ్ళు గిల్లోళ్ళు వాళ్ళ సబ్స్క్రైబర్స్ అయ్యి ఉండరు. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అయ్యి ఉంటే నేను చెప్పిన వీడియోలో క్లారిటీగా అర్థమయ్యి ఉండదు. వాళ్ళు గిల్లోళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ హెడ్ కామెంట్స్ పెట్టారని నేను అనుకుంటున్నా. అది కూడా నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఈ వీడియో కింద కూడా నేను ఎక్కడైనా తప్పు మాట్లాడుంటే కామెంట్ చేయండి, ప్రతి ఒక్కటి రీడ్ చేస్తా. వీలైతే రిప్లై ఇస్తా అన్న, ఖచ్చితంగా ఇస్తా రిప్లై మటుకి. బట్ ఇప్పుడు వరకు ఆ వీడియో పెట్టినందుకు ఏ వీడియో రిప్లై లాలా, నేనంటే డీసీకి వెళ్ళి మాట్లాడుకోవాలంట, అదేంటో నాకేం అర్థం కాల మరి. అండ్ నేను ఆకులు లేను నీతులు చెప్తే ఎలా ఉంటది అని అన్నా కదా, ఎందుకన్నానంటే ఆ మాట కూడా ఒకసారి ఇది విను మామ.
రియాలిటీ అబౌట్ సాకుబాయ్ వైటీ అండ్ సాకుబాయ్ ఎక్స్పోజ్డ్. వీటిని పక్కన పెడితే ఊరి నాకు తెలియక అడుగుతుంది. మీ ఊర్లో కానీ కొబ్బరి చెట్లు లేకపోతే మా ఇంటికి రండి, నేను కొబ్బరికాయలు ఇస్తా, తాగేసి పడుకుంటే గుద్దమంట తగ్గుతుంది. వీడికి సక్కుబాయికి సాకుబాయికి తేడా అంటే తెలియదు. ఇంకంటాడు సాకుబాయి ఎక్స్పోజ్డ్ అని. వాడేమో రాగాలు తెస్తున్నాడు. కార్డింగ్ ఐడి ఏంటి, రియాక్షన్లు ఏంటి, యూట్యూబ్ ఛానల్ హైప్ అవ్వడం ఏంటి, ఆ ఛానల్ ని తీసుకెళ్లి అందరికి రైడ్ ఇవ్వడం ఏంటి అని. మామ ఈ రోజు నేను ఏంటి అంటున్న ఆంటీకి, ఇంకా సాకు అంటున్న ఆకుకి, ఇంకా సాకు అంటున్న ఆకుకి రిప్లై, ఇంకా సాకు అంటున్న ఆకుకి రిప్లై ఇవ్వబోతున్నా. నేను ఆకైతే నువ్వు పుష్పమా మామా. సరే ఈ రికార్డు కూడా వినన్న సక్కు బ్రో ఛానల్లో అది ఇది కూడా. తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్ ధను దైను అన్న ఫేస్ రివ్యూల్ అయితే లిట్. వీడికి సరిగ్గా ధనుడైనో అని అనడం సరిగ్గా వస్తలా. ఇంకా నేను సాకు అని సాగ తీసినందుకు కాలిందంట. అయితే అందుకే అన్నా మామ, నేను ఆకులు లేనో నీతులు చెప్తే అలాగ ఉంటుందని. బ్రో నేను అన్నది ఆకులే, ఇంకేం అనుకోవద్దు మీరు. అండ్ ఎక్స్పోజర్ అన్న షార్ట్ వీడియోలో ఏమన్నాడంటే నా పేరు ఎక్కడ యూజ్ చేయాలా ఇంకేం చెప్పాల, జస్ట్ ఇట్లా ఎవరో ఎక్స్పోజ్ చేశారో దానికి రిప్లై ఇచ్చాడు. దాని కింద 99.9% అన్ని 8 కామెంట్సే మామ. అప్పుడు నాకు పెడతాకేమో ఛానల్ స్ట్రైక్ పడింది. అరే నీ అమ్మ ఏంట్రా ఇది, చాలా బాధపడ్డా నేను. ఎందుకంటే నా వీడియో చూడకుండానే రియాక్ట్ అయిపోయి అంత 18+ మానిపోయి, అంటే నేను ఏదో తప్పు చేశానని ఆడియన్స్కి తెలిసిపోయిందా అని నేను 4 రోజులు అయితే సరిగ్గా ఛానల్ స్ట్రైక్ ఎప్పుడు పోద్ది, ఎప్పుడు వీడియో అప్లోడ్ చేయాలని వీడియో అప్లోడ్ చేసాక పడుకున్నాను నేను ప్రశాంతంగా, నిజం చెప్పాలంటే. ఎందుకంటే నేను చేసిన వీడియోలో 100% రియాలిటీ ఉంది. అండ్ మీరు చూసినా కూడా మీకు అర్థమయ్యిద్ది. ఎందుకంటే మీరు అందరూ చిన్నపిల్లలు కాదు కాబట్టి. ఒకవేళ చిన్నపిల్లలైనా నేను తెలుగులోనే మాట్లాడా కాబట్టి ఖచ్చితంగా అర్థమైద్ది. నేను ఎక్కడా తప్పు మాట్లాడాలా అండ్ 100% రియాలిటీ మాట్లాడాలని నాకు అర్థమైంది. అండ్ ఆ వీడియో అప్లోడ్ చేశాక అప్పుడు నిజంగా ప్రశాంతంగా ఉన్నానా. అండ్ ఇప్పుడు కూడా బ్రో అయితే రిప్లై ఇవ్వాలా. మరి ఇప్పుడు టాప్అప్ గురించి కూడా వెళ్ళి అడగండి. నిజంగా అంత జెన్యున్గా టాప్అప్ చేసే మీకోసం సేవ్ చేయాలంటే డైరెక్ట్ ఆ గ్రూప్నే ప్రమోట్ చేస్తాడు కదా, ప్లే స్టోర్లో ఉన్న గ్రూప్ని. ఏఆర్ఎన్ బ్రోని ఎందుకు ప్రమోట్ చేస్తాడు అండ్ ఇక్కడే అర్థమై ఉండాలి మీకు ఎంత ఫేక్ అనేది. ఇంకా కూడా మీకు అర్థం కాకపోతే నేను ఇంకా మార్చలేను, అది మీ ఇష్టం, మీ ఒపీనియన్. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారన్న నాకు సంబంధం లేదు. కష్టపడేవాడికి అయితే సపోర్ట్ చేయండి, ఇది ఒక రిక్వెస్ట్. కొంతమంది ఆ వీడియోలో కామెంట్ లో ఏం పెట్టారంటే, బ్రో నువ్వు సక్కు బ్రో, నిన్ను వాడు అంటే నువ్వు తీసుకోలేకపోయావు, మరి మహీని నువ్వు ఎలా వాడు అంటావు బ్రో అని చాలా మంది కామెంట్ పెట్టారు. నేను మహీని ఎందుకు వాడు అన్నానంటే, నేను మహి బ్రో యూట్యూబ్ ఛానల్ లేనప్పటి నుంచి నేను మహి ఫ్రెండ్స్ బ్రో, ఆ పరంగా నేను వాడు అన్నా. మీకు అంతగా నమ్మకపోతే ఒకసారి ఈ రికార్డు కూడా వినండి. ధను నుంచి నన్ను వాడు అన్నందుకు చాలా మంది రియాక్ట్ అయ్యారు కదా మా అమ్మ, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ రెస్పెక్ట్ కొంతమంది మాత్రమే ఎర్న్ చేయగలరు. సో ఆ రెస్పెక్ట్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ధనుగాడు నన్ను అంత క్లోజ్ గా పెళ్ళడానికి గల కారణం అయితే మాత్రం మా బాండింగ్ ఇప్పటి నుంచి కాదు మామ, ఇప్పుడు కొన్ని ఇయర్స్ నుంచి ఉన్న బాండింగ్ ఇది. సో అందుకే మాటల్లో మాట వచ్చి ఉంటది అంతే తప్ప ఆడింక దేని వల్ల అనలేదు. అండ్ అందరికీ అర్థమైంది అనుకున్నా. ఇంకా కూడా రిప్లై ఇవ్వకపోతే నేనైతే చేస్తాను ఈ పోరాటాన్ని, అయితే ఎక్కడ ఆపను, ఎక్కడ తగ్గను కూడా. అండ్ తగ్గేదేలేమా. అండ్ మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్ గైస్, లవ్ యూ ఆల్.